హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెష్ టెక్. సో ఈ రోజు వీడియోలో మనం జావా స్క్రిప్ట్ లూప్స్ గురించి అయితే డీటెయిల్ గా తెలుసుకోబోతున్నాం. సో లూప్స్ లో మనకి ఫర్ లూప్, వైల్ లూప్, డూ వైల్ లూప్, ఫర్ ఇన్ లూప్, అలాగే ఫర్ ఆఫ్ లూప్ గురించి ఈ వీడియోలో అయితే మనం డీటెయిల్ గా తెలుసుకోబోతున్నాం. సో ఫస్ట్ వన్ వచ్చేసరికి ఇంట్రొడక్షన్ టు లూప్స్. అసలు లూప్ అంటే ఏంటి? ఏ లూప్ ఈజ్ ఏ ప్రోగ్రామింగ్ కాన్స్ట్రక్ట్. ఇట్ రిపీట్స్ ఏ బ్లాక్ ఆఫ్ కోడ్ యాజ్ లాంగ్ యాజ్ ద స్పెసిఫైడ్ కండిషన్ ఈస్ ట్రూ. ఎప్పుడైతే మనం స్పెసిఫిక్ గా ఒక కండిషన్ ఇస్తాం, ఆ కండిషన్ అనేది ట్రూ అవుతుందో అప్పటి వరకు ఒక బ్లాక్ ఆఫ్ కోడ్ అనేది రిపీటెడ్ గా ఎగ్జిక్యూట్ అవుతూ ఉంటుంది అనమాట. సో దీన్నే మనం జావా స్క్రిప్ట్ లో లూప్ అని అంటాం. సో ఫస్ట్ వన్ వచ్చేసరికి ఫర్ లూప్. ఫర్ లూప్ ఇస్ ద మోస్ట్ కామన్లీ యూజ్డ్ లూప్. ఇట్ హ్యాస్ 3 పార్ట్స్. సో మనకి ఫర్ లూప్ లో 3 పార్ట్స్ ఉంటాయి అనమాట. సో ఫస్ట్ వన్ వచ్చేసరికి ఇనిషియలైజేషన్, సెకండ్ వన్ వచ్చేసరికి కండిషన్, థర్డ్ వన్ వచ్చేసరికి ఇంక్రిమెంట్ ఆర్ డిక్రిమెంట్ అనమాట. సో మీరు నోట్స్ తీసుకుని ఈ డెఫినిషన్స్ అలాగే సింటాక్స్ అనేవి నోట్ చేసుకోండి. సో ఎప్పుడైనా మీరు ఇంటర్వ్యూకి వెళ్ళాలనుకున్నప్పుడు సో మీరు ఈ డెఫినిషన్స్ అలాగే ఈ సింటాక్స్ తీసుకుంటే మీరు ఈజీగా ఇంటర్వ్యూని అయితే క్రాక్ చేయగలరు. ఓకే, సో ఇప్పుడు మనం ఫర్ లూప్ యొక్క సింటాక్స్ చూద్దాం. ఓకే, సో ఫర్ లూప్ తర్వాత ఫస్ట్ వన్ వచ్చేసరికి ఇనిషియలైజేషన్, అంటే ఒక మన లూప్ వేరియబుల్ ని ఇనిషియలైజ్ చేయడం. నెక్స్ట్ వన్ వచ్చేసరికి కండిషన్. సో ఈ కండిషన్ ని బేస్ చేసుకుని మనకు లూప్ అనేది ఇటరేట్ అవుతూ ఉంటుంది అనమాట. సో ఎప్పుడైతే ఈ కండిషన్ అనేది ట్రూ అవుతుందో అప్పుడు మనకి ఆ బ్లాక్ ఆఫ్ కోడ్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది అనమాట. ఓకే, సో నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఇంక్రిమెంట్ ఆర్ డిక్రిమెంట్. సో ఈ ఇంక్రిమెంట్ ఆర్ డిక్రిమెంట్ ఏదైతే ఉందో అది మనం ఇనిషియలైజ్ చేసాం కదా ఒక వేరియబుల్, లూప్ వేరియబుల్ ని. సో ఆ వాల్యూని ఇంక్రిమెంట్ లేదా డిక్రిమెంట్ చేయడానికి యూజ్ చేస్తాం అనమాట. సో మీరు ఈ ఫర్ లూప్ గురించి ఒక చిన్న ఎగ్జాంపుల్ అయితే ఇస్తాను. సో మీరు ఈజీగా అండర్స్టాండ్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, సో ఇక్కడ నేను ఫర్ లూప్ రాస్తున్నాను. సో ఫస్ట్ వన్ వచ్చేసరికి వేరియబుల్ ని, లూప్ వేరియబుల్ ని ఇనిషియలైజ్ చేయడం అనమాట. సో ఫర్ లెట్ i ఈక్వల్స్ టు 0. ఓకే, సో నేను i అనే వేరియబుల్ కి 0 అనే వాల్యూని ఇనిషియలైజ్ చేస్తున్నాను ఇక్కడ. ఓకే, ఇది లూప్ వేరియబుల్ అనమాట. సో నెక్స్ట్ వన్ వచ్చేసరికి కండిషన్. సో ఎప్పుడైతే i అనేది లెస్ దెన్ 5 ఉంటుందో, ఓకే, ఇది మనకి కండిషన్ అనమాట. అలాగే నేను ఇంక్రిమెంట్ ఇస్తున్నాను. మన ఇక్కడ ఇంక్రిమెంట్ లేదా డిక్రిమెంట్ అనేది ఇవ్వచ్చు. సో ఎప్పుడైతే నాకు ఈ i వాల్యూ లెస్ దెన్ 5 ఉంటుందో అప్పుడు నేను ఈ బ్లాక్ లో ఉన్న కోడ్ అనేది ఎగ్జిక్యూట్ చేస్తాను అనమాట. సో నేను ఎగ్జిక్యూట్ చేసే కోడ్ ఏంటంటే కన్సోల్ లాగ్ i. సో ఐని నేను రిపీటెడ్ గా ఇటరేట్ చేస్తున్నాను అనమాట. ఎప్పుడు మనకి ఈ i లెస్ దాన్ 5 అనేది ట్రూ అయినప్పుడు, ఓకే, మన కండిషన్ అనేది ట్రూ అయినప్పుడు అనమాట. నేను i ఈక్వల్ టు 0 అని ఇనిషియలైజ్ చేస్తాను. సో ఈ i వాల్యూ అనేది లెస్ దాన్ 5 కదా, అంటే 5 కన్నా తక్కువే కదా 0 అనేది. సో మనకి కండిషన్ అనేది ట్రూ అయింది. సో కండిషన్ ట్రూ అయింది కాబట్టి మనకి ఈ బ్లాక్ లో ఉన్న కోడ్ అనేది ఎగ్జిక్యూట్ అయింది. ఆ తర్వాత ఈ i వాల్యూ అనేది ఇంక్రిమెంట్ అయింది. ఓకే, సో ఇలా ఈ i వాల్యూ అనేది ఎప్పటి వరకు ఇంక్రిమెంట్ అయింది అంటే ఎప్పుడైతే ఈ కండిషన్ ఫాల్స్ అవుతుందో అప్పుడు ఈ ఇంక్రిమెంటేషన్ కూడా ఆగిపోతుంది. ఓకే, సో కండిషన్ ఫాల్స్ అయింది కాబట్టి మనకి ఈ బ్లాక్ లో ఉన్న కోడ్ అనేది ఎగ్జిక్యూషన్ కూడా ఆగిపోతుంది. ఓకేనా, రైట్. సో నెక్స్ట్ వన్ వచ్చేసరికి వైల్ లూప్. ద వైల్ లూప్ రిపీట్స్ ఏ బ్లాక్ ఆఫ్ కోడ్ యాజ్ లాంగ్ యాజ్ ద స్పెసిఫైడ్ కండిషన్ ఇస్ ట్రూ. వైల్ లూప్ లో మనం ఒక కండిషన్ ఇస్తాం అనమాట. ఎప్పుడైతే ఆ కండిషన్ అనేది ట్రూ అవుతుందో అప్పుడు మనకి ఈ వైల్ బ్లాక్ లో ఉన్న కోడ్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది అనమాట. ఓకే, సో ఇక్కడ నేను ఒక i ఈక్వల్స్ టు 0 అని ఇచ్చాను. ఓకే, సో వైల్ కండిషన్ ఏమిస్తానంటే i లెస్ దాన్ 5 అని ఇస్తాను. సో ఎప్పుడైతే మనకి ఈ i అనేది i వాల్యూ అనేది లెస్ దెన్ 5 అవుతుందో అప్పుడు మనకి కండిషన్ అనేది ట్రూ అవుతుంది. ఎప్పుడైతే మనకి కండిషన్ అనేది ట్రూ అవుతుందో అప్పుడు మనకి బ్లాక్ లో ఉన్న కోడ్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. సో ఇక్కడ నేను ఏం చేస్తానంటే కన్సోల్ లాగ్ ఐని ఎగ్జిక్యూట్ చేస్తాను, అలాగే i వాల్యూ అనేది ఇంక్రిమెంట్ చేస్తాను అనమాట. సో మనకి ఈ కండిషన్ ట్రూ అయ్యేంత వరకు మనకి ఈ లూప్ అనేది ఎగ్జిక్యూట్ అయింది అనమాట. ఓకే, ఈ కండిషన్ ట్రూ అయినంత వరకు మనకి ఈ లూప్ అనేది ఎగ్జిక్యూట్ అయింది. ఫస్ట్ మనకి i వాల్యూ అనేది 0. సో 0 అనేది లెస్ దెన్ 5 కాబట్టి ఫస్ట్ 0ని రిటర్న్ చేసింది. అలాగే నెక్స్ట్ iని ఇంక్రిమెంట్ చేసాం, అంటే i వాల్యూ 0 కాస్త 1 అయింది అనమాట. ఓకే, నెక్స్ట్ i వాల్యూ 1 అనేది లెస్ దెన్ 5 కాబట్టి నెక్స్ట్ 1 వాల్యూ రిటర్న్ అయింది. ఆ తర్వాత మళ్ళీ మనం ఇంక్రిమెంట్ చేస్తున్నాం.
సో ఈ విధంగా ఎప్పుడైతే మనం వైల్ బ్లాక్ లో ఉన్న కండిషన్ ట్రూ అవుతుందో అప్పుడు మనకి ఆ బ్లాక్ లో ఉన్న కోడ్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది అనమాట. ఓకే, అదే. సో నెక్స్ట్ వన్ వచ్చేసరికి do while loop. The do while loop is similar to the while loop, but it ensures that the block is executed at least once before checking the condition. So, ఈ వైల్ లో ఉన్న కండిషన్ ని చెక్ చేసే ముందు మనకి ఈ డూ బ్లాక్ లో ఉన్న కోడ్ ఏదైతే ఉందో అది ఒకసారి మనం కోడ్ ని అయితే ఎగ్జిక్యూట్ చేస్తుంది అనమాట. ఓకేనా? సో ఫర్ ఎగ్జాంపుల్ 5. సో ఈ బ్లాక్ లో ఉన్న కోడ్ అనేది నేను కండిషన్ బట్టి ఎగ్జిక్యూట్ చేయాలనుకుంటున్నాను. సో కన్సోల్ లాగ్ ఐ ప్లస్ ప్లస్. ఓకే, నేను కండిషన్ అనేది ఈ వైల్లో ఇవ్వాలన్నమాట. సో కండిషన్ ఏంటంటే ఐ లెస్ దాన్ 5. సో మనకి ఇక్కడ ఐ వాల్యూ 5, ఐ అనేది లెస్ దాన్ 5 అంటే 5 అనేది లెస్ దాన్ 5 కాదు. సో ఈ కండిషన్ అనేది ఫాల్స్. మామూలుగా అయితే మనకి ప్రీవియస్ లో కండిషన్ ట్రూ అయితేనే మనకి బ్లాక్ లో ఉన్న కోడ్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. కానీ ఈ డూ వైల్ లూప్ లో ఏంటంటే ఈ కండిషన్ ఫాల్స్ అయినా ఈ డూ బ్లాక్ లో ఉన్న కోడ్ ఏదైతే ఉందో అది అట్లీస్ట్ వన్స్ ఎగ్జిక్యూట్ అవుతుంది అనమాట. ఓకే, ఈ కండిషన్ తో సంబంధం లేకుండా ఒకసారి అయితే ఈ బ్లాక్ లో ఉన్న కోడ్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. తర్వాత ఈ కండిషన్ ని చెక్ చేస్తుంది. ఒకవేళ ట్రూ అయితే ఈ లూప్ అనేది మళ్ళీ ఇటరేట్ అవుతుంది అనమాట. ఓకేనా? రైట్. సో నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఫర్ ఇన్ లూప్. ద ఫర్ ఇన్ లూప్ ఈజ్ యూజ్ టు ఇటరేట్ ఓవర్ ద ప్రాపర్టీస్ ఆఫ్ అన్ ఆబ్జెక్ట్. ఓకే, మన ఆబ్జెక్ట్ లో ఉన్న ప్రాపర్టీస్ ని ఇటరేట్ చేయడానికి మనం ఫర్ ఇన్ లూప్ అయితే యూజ్ చేస్తాం అనమాట. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఒక ఆబ్జెక్ట్ ని ఇస్తున్నాను. ఓకే, సో ఈ ఆబ్జెక్ట్ లోపల ఉన్న ప్రాపర్టీస్ ని నేను ఇటరేట్ చేయడానికి ఈ ఫర్ ఇన్ లూప్ అనేది యూజ్ చేస్తాను అనమాట. సో ఫర్ లెట్ కీ ఇన్ obj. ఓకే, కన్సోల్ లాగ్ కీ. చూసారు కదా, ఇప్పుడు మనం ఈ కీని కన్సోల్ చేస్తుంది. సో ఈ కీ అనేది ఏంటంటే ప్రాపర్టీ ఆఫ్ ఆబ్జెక్ట్ అనమాట. సో ఈ ఆబ్జెక్ట్ లో ఉన్న ప్రాపర్టీస్ ని మనం ఈ ఫర్ ఇన్ లూప్ యూజ్ చేసి ఇటరేట్ చేస్తున్నట్లు. సో లాస్ట్ వన్ వచ్చేసరికి ఫర్ ఆఫ్ లూప్. ద ఫర్ ఆఫ్ లూప్ ఈజ్ యూజ్ టు ఇటరేట్ ఓవర్ ద వాల్యూస్ ఆఫ్ ఎన్ ఇటరబుల్ ఆబ్జెక్ట్స్. సో మనకి జావా స్క్రిప్ట్ లో ఇటరబుల్ ఆబ్జెక్ట్స్ అంటే ఏంటంటే అరేస్, స్ట్రింగ్స్ ఇవన్నమాట. ఓకే, సో మనం ఈ ఇటరబుల్ ఆబ్జెక్ట్స్ ని ఎలా ఇటరేట్ చేయాలి ఫర్ ఆఫ్ లూప్ యూజ్ చేసి అనేది ఇప్పుడు ఎగ్జాంపుల్ లో చూద్దాం. సో లెట్ ఇక్కడ నేను ఒక అరేని ఇస్తున్నాను. సో అరే వాల్యూస్ వచ్చేసరికి 1 2 3 4 5 అనుకోండి. సో ఎప్పుడైతే మనం ఈ వాల్యూస్ ని ఇటరేట్ చేయాలంటే మనం ఫర్ ఆఫ్ లూప్ ని అయితే యూజ్ చేయాల్సి ఉంటుంది. సో ఫర్ లెట్ వాల్యూ ఆఫ్ అరే. ఇప్పుడు నేను లాగ్ ఈ వాల్యూస్ ని అయితే కన్సోల్ చేస్తాను. ఓకే, చూసారు కదా 1 2 3 4 5 మనకి ఈ ఎరేలో ఉన్న వాల్యూస్ అన్ని మనకి ఇక్కడ కన్సోల్ అవుతున్నాయి అనమాట. మనం ఇక్కడ ఫర్ ఇన్ కూడా యూజ్ చేయొచ్చు అనమాట. సో ఫర్ ఇన్ యూజ్ చేస్తే మనకి ఈ ఎరే యొక్క ఇండెక్స్ అనేవి వస్తాయి. 0 1 2 3 4 అంటే ప్రాపర్టీస్. ఈ ఎరే యొక్క ప్రాపర్టీస్ ఏంటి మనకి ఇండెక్స్ అనమాట. సో ఈ ఇండెక్స్ అనేవి మనకి ఇటరేట్ అవుతాయి అనమాట ఎప్పుడు మనం ఫర్ ఇన్ యూజ్ చేస్తే. అదే మనం ఫర్ ఆఫ్ యూజ్ చేస్తే మనకి వాల్యూస్ ఇటరేట్ అవుతాయి అనమాట. ఓకేనా? హోప్ మీ అందరికీ జావా స్క్రిప్ట్ లూప్స్ గురించి అర్థమైంది అనుకుంటున్నాను. సో ప్లీజ్ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. జావా స్క్రిప్ట్ నేర్చుకుంటున్న మీ ఫ్రెండ్స్ అందరికీ ఖచ్చితంగా షేర్ చేయండి. డోంట్ ఫర్గెట్ టు హిట్ ద సబ్స్క్రైబ్ బటన్ అండ్ కామెంట్ చేయడం మర్చిపోవద్దు.